హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి మొత్తం బాగా ఇలా మొత్తం కరిగేంత వరకు అయితే పెట్టేసి తర్వాత 1 కప్పు బాదం అయితే వేసుకుంటున్నాను. ఇలా బాదం అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అయితే ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆ నెయ్యిలో అలా 2-3 నిమిషాలు అయితే వేయించుకోండి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాదం అయితే వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు కాజు అయితే వేసుకుంటున్నాను. అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి 2 నిమిషాలు అలా వదిలేసి కలిపేసుకొని తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు కూడా 2 నిమిషాలు బాగా దూరగా వేయించుకోవాలి. అందులోనే పల్లీలు అయితే ఆప్షనల్, మీ ఇష్టం, నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. నేనైతే పల్లీలు వేసుకుంటే బాగుంటుంది, మంచిదని చెప్పేసి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పిస్తా కూడా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. వీటిని దూరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ 1 కప్ అయితే కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ని కూడా బాగా 2-3 మినిట్స్ మధ్యలో మాడిపోకుండా అయితే కలుపుకోవాలి. ఇలా మాడిపోకుండా అయితే మధ్యలో అయితే దూరగా అయితే వేయించుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కర్బూజా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. కర్బూజా సీడ్స్ చాలా తొందరగా మాడిపోతాయి. సో అందుకని మధ్యలో కలుపుకుంటూ 1 మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో పంప్కిన్ సీడ్స్ కూడా, అదే గుమ్మడికాయ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర పంప్కిన్ సీడ్స్ ఉంటే వేసేసుకోండి. నా దగ్గర లేవు, అందుకే వేయలేదండి. అయితే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. బాగా సన్నగా తురిమేసి అయితే వేసుకున్నాను. ఎండు కొబ్బరి చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. సో అందుకని మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మొత్తానికి ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మనం వీటన్నింటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇది మొత్తం చల్లారేంత వరకు అయితే పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఏంటంటే 1 కప్పు ఖర్జూరా అయితే తీసుకుంటున్నాను. ఖర్జూరా మొత్తం సీడ్స్ అయితే తీసేసుకొని తర్వాత మిక్సీకి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్ పెట్టేసి మళ్ళీ 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. అది మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలా మన ఖర్జూర అంతా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే తీసేసుకొని నెయ్యిలో అయితే వేసేసుకోవాలి. నేను మరీ మెత్తగా అయితే పట్టలేదు, కొంచెం కచ్చపచ్చగానే పట్టుకున్నాను. ఇలా ఈ పేస్ట్ని అంతా నెయ్యిలో అయితే బాగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్లో అయితే ఈ ఖర్జూరం పేస్ట్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లడ్డు అయితే కట్టుకోవాలి. లడ్డు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టుకోండి. ఫైనల్గా వచ్చేసి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకు చిన్నగా అయితే లడ్డు గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టేసుకోండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.